హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే ఈ తాటి పాయసం అండి. ఊరు నుండి తెచ్చుకున్నవాళ్ళు మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు తాటి పాయసం ఇచ్చారు. దాన్ని రొట్టె కాలుద్దామని చూస్తే అందులో పీస్ ఉన్నట్టు అనిపించింది. అందుకని ఇలా ఫిల్టర్ చేస్తున్నాను పీస్ పోవడం కోసం. చూడండి ఒకలాంటి గమ్మత్తైన వాసన ఉంటుంది దీంట్లోనూ. మంచి స్మెల్ ఉంటుంది. దానికి ఒక కప్పు పేస్ట్‌కి తాటి పేస్ట్‌కి 2 కప్పులు సన్న బియ్యం రవ్వ గానీ, లేతే ఇడ్లీ రవ్వ గానీ వేసుకోవచ్చు. ఒక కప్పున్నర బెల్లం పడుతుంది. కొంచెం యాలక పొడి, లైట్‌గా ఉప్పు. తీపి ఇష్టమైనప్పుడు 2 కప్పులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేస్తే ఇలా వస్తది. దీన్ని ఒక గంట మ్యాగ్నేట్ చేస్తే అలా బెల్లం అది అంతా బాగా అబ్జర్వ్ చేసి బావుంటుంది. యాలక పొడి వాసనతో ఆ తాటిది ఆ కల్లు వాసన టైపు గమ్మత్తైన వాసన. భలే టేస్ట్ ఉంటుందండి ఈ పిండైతే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బానే ఉంటుంది. మరీ గట్టిగా ఉన్న రవ్వ ఉడకాలి కదా! ఇలా గారెల పిండి టైప్ ఇలా కొంచెం ఉంటే ఆ వాటర్ ఆ రవ్వ పీల్చేసుకుని బానే ఉంటుంది. ఇదివరకైతే పొయ్యిల మీద పళ్ళాల్లో వేసేవారు నుప్పులేసి. ఇప్పుడు సిటీల్లో కుదరవు కదండి. ఇలా గ్యాస్ మీద దోసల పెనం మీద చిన్న చిన్న రొట్టెలే కొంచెం దలసరి దలసరిగా వేసుకోవాలి. ఇంకా అలాగే వేసుకున్నాము. రొట్టె అయితే ఇదండి. వేడి వేడి దాని మీద కంటే పొద్దుటేసిన రొట్టె సాయంత్రానికి బాగుంటుంది. సాయంత్రం వేస్తే తెల్లారికి బాగుంటుంది. ఇంకాస్త దలసరి కూడా వేసుకోవచ్చు. ఒక రొట్టేసి మిగిలింది రేపు వేయొచ్చని పిండంతా బాక్స్‌లో పెట్టాను. ఒకసారే వేసుకోక్కర్లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేసుకోవచ్చు. ఇంకా రొట్టె అయితే ఇలా ఉందండి. మంచి టేస్ట్ వచ్చిందండి. ఇంకా వంట అయితే చూద్దాం. ఇది బీరకాయ కూర. బీరకాయ కూరలో మంచిదండి ఆరోగ్యానికి. ఏంటి వర్షాలు అవి వస్తున్నాయి కదా! బీరకాయ కూర తింటే కొంచెం వేడికి బాగుంటుంది నోటికి అదిను. కూర ఎంత అవ్వదు, రేట్ ఎక్కువైనా కూర కొంచెమైనా మంచి బలమైన ఆహారం. బీర పొట్టుని ఎప్పుడూ పడేయొద్దు. దాని పైన ఈనులు, చివర ముచ్చుకులు ఇవన్నీ తీసి పడేసి మధ్యలో మెత్తని గుజ్జుని ఒక్క పొంగు రానిచ్చి పచ్చడి చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. అది హెల్త్‌కి మంచిది. ఇంకా పిల్లల కోసం రసము, ఇంకా పెరుగు. ఇంక ఇదేనండి వంట అయితే. చట్నీకి ఏమేమి సర్దుకున్నానో చూడండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, టమాటా ముక్కలు, కరివేపాకు. ఇదేనండి బీరపొట్టు. ఒక్కసారి పొంగు వచ్చి వార్చాక దింపేయాలి. ఇంకా చింతపండు. ఇలా మిక్సీలో బెల్లము, ఉప్పు వేసి అవన్నీ ఆయిల్లో మగ్గబెట్టి మిక్సీలో వేస్తే పచ్చడి రెడీ. ఇంకా బీరకాయ కూరకైతే ఈ బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుతో చిన్న క్యారెట్ కూడా సర్దుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. చిన్న క్యారెట్ అది వేయడం వలన బీరకాయ కూరకి మరింత టేస్ట్ పెరుగుతుంది. ఆ తీపి లేకుండా క్యారెట్ డామినేషన్ చేసి మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు, కారం, పసుపు వేసి కూర వండితే ఇలా వస్తుందండి కూర అయితే. బాయ్ అండి. ఉంటాను.